వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించడంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఎల్లో మీడియా రాతలు ఆసక్తికరంగా మారాయి. పీపీపీ విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధానపర నిర్ణయమని, రాజ్యాంగ చట్టవిరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పీపీపీ విధానం అనేది ప్రభుత్వ నిర్ణయం కనుక దానిపై మేము చర్యలు తీసుకోలేము అని మాత్రమే కోర్టు చెప్పింది. అయితే అందులో తప్పేమీ లేదు అన్నట్టు కోర్టు చెప్పినట్టుగా ప్రభుత్వ అనుకూల మీడియాలో వార్తలు రాస్తున్నారు. ఇదే సమయంలో కోర్టు చేసిన మరో వ్యాఖ్య కీలకంగా మారింది. నిధుల కొరతతో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయని ధర్మాసనం పేర్కొంది. నిధుల కొరత వల్లే పీపీపీ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని వ్యాఖ్యానించింది. అలాగే టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మొత్తంగా రాష్ట్రంలోని 10 వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. రాష్ట్రంలోని అదోని, మదనపల్లి, పులివెందుల, మార్కాపురం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ తాడేపల్లికి చెందిన వసుంధర దాఖలైన పిటిషన్ను దాఖలు చేశారు. ప్రజా ప్రయోజనాలను పరంగా పెట్టి వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని ఆమె తరపు లాయర్ వాదించారు. బిడ్ దక్కించుకున్న సంస్థ 33 ఏళ్ల వరకు ఈ కళాశాలలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలు 5,800 కోట్ల రూపాయల అంచనాతో పాలనాపరమై అనుమతులు ఇచ్చారని వివరించారు. అయితే అంత పెద్ద మొత్తంలో సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే స్థితిలో ఉండాలి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పేర్కొంది. డబ్బు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు, ఆసుపత్రులు కట్టాలంటే సంవత్సరాల తరబడి సమయం పడుతుందన్న న్యాయస్థానం నిధులున్నప్పుడే కళాశాలలను నిర్మించాలంటే సాధ్యం కాదని చెప్పింది. అయితే ఇక్కడే కొందరు సామాన్యులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 5,800 కోట్ల నిధులు లేకపోతే వేల కోట్లతో అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమని అంటున్నారు. నిధులు లేక పీపీపీ విధానం అంటూ సమర్థించిన ప్రభుత్వ అనుకూల పత్రికలు కోట్ల ఖర్చుతో అమరావతి నిర్మాణాలకు శ్రీకారం అని రాస్తున్నారు. అంత ఖర్చు అమరావతికి పెడుతున్నప్పుడు సామాన్యుల వైద్య చదువుకు, వైద్యానికి కొంత ఖర్చు చేయలేరా అని అడుగుతున్నారు. హైకోర్టు కూడా ఆ మేరకు ఆదేశాలు ఇస్తే బాగుండేది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కోర్టుల నిర్మాణానికి డబ్బులు లేవు అని వైసీపీ హయాంలో కోర్టు అంటే ఎంత రాద్ధాంతం చేసేవారో కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక కోర్టు ఇలాంటి వ్యవహారాల్లో అందరూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ చేయాలని సీసీతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య సేవలు మౌలికాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ వైద్య విద్యా పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీ చేసింది. మొత్తం మీద పీపీపీ విధానంపై తాము జోక్యం చేసుకోలేము అని మాత్రమే హైకోర్టు పేర్కొంది. దీనిని ప్రభుత్వ అనుకూల మీడియా తమకి ఇష్టం వచ్చినట్టు వండి వారుస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.